హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి కోటి సంతకాల సేకరణ అయితే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపుతూ ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఎవరైతే నిద్రమత్తులో ఉన్నారో ఇదంతా ఫెయిల్యూర్ కార్యక్రమం, ఎవరు కూడా సంతకాలు చేయడం లేదని చెప్పి ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో మరి ఏసీ రూముల్లో కూర్చొని ప్రైవేట్ పరం చేయడమే మంచిది, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెబుతూనే ఇది ప్రైవేట్ పరం కాదు, ఇది ప్రైవేటీకరణ కాదు అని చెప్పి ఎవరైతే మరి అవగాహన లేని అజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ మేల్కొలిపే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేక విధానం అని చెప్పి ప్రజల్లో బలంగా అంటే సజీవంగా ఈ రోజు వరకు కూడా నిలబెట్టినటువంటి కార్యక్రమం ఇది. ఎవరు కూడా నాకు తెలిసి ఏ పార్టీ కూడా ఈ స్థాయిలో ఇక ఒక కార్యక్రమాన్ని అద్భుతంగా ప్రజల్లో చర్చ జరిగే విధంగా 175 నియోజకవర్గాల్లో అది కూడా వారంతకు వారే స్వచ్ఛందంగా ఏ రకంగా ఉందంటే ఇప్పుడు అంటే పోల్చడం కరెక్ట్ కాదో నాకైతే తెలియదు, కానీ అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి ప్రతి చోట కూడా మరి ఇటుకలను తమ వంతు తమ బాధ్యతగా ఇటుకలను ఎవరైతే పంపించారో అదేవిధంగా మెడికల్ కాలేజీలు అంటే కూడా దేవాలయాలే, విద్యా సంస్థలు అంటే కూడా దేవాలయాలే. సో వాటి నిర్మాణం ఆగకుండా ప్రైవేట్ చేతుల్లోకి పోకుండా ప్రభుత్వమే నడిపే విధంగా తమ అభిప్రాయాలను సంతకాల రూపంలో పెడతా ఉన్నారు, ఇక్కడ మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఏ స్థాయిలో ఉందో తెలిసే మద్దతు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు సైతం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచిది, సో దీనికి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం, వైద్యం ఇద్దరు రెండు దూరం అవుతాయనేటువంటి ఒక మంచి ఆలోచనతో మరి మద్దతు తెలుపుతున్నటువంటి క్రమంలో వీళ్ళు ఏదైతే కోటి సంతకాలని చెప్పారో కోటి దాటింది. మరి ఆ 175 నియోజకవర్గాలలో ఆ సంతకాల సేకరణకు సంబంధించి మరి జిల్లా కేంద్రాలకు తరలించేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అదంతా కూడా ఈ నెల 18వ తారీఖున గవర్నర్ గారిని కలిసి మరి ఒక క్లారిటీ వచ్చే విధంగా, అంటే ఆల్రెడీ ప్రజలకు క్లారిటీ వచ్చింది, ప్రైవేట్ పరం చేస్తున్నారు, దీనివల్ల నష్టాలు ఏంటి అనేది వైసీపీ బలంగా వారికి చెప్పే ప్రయత్నం చేసింది. అద్భుతంగా నష్టాలేంటి లాభాలేంటి ఎవరు తెచ్చారు ఏమిటి చరిత్రలో ఎవరు తీసుకురాలేదండి. 17 మెడికల్ కాలేజీలు ఏ రాష్ట్రంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, ఇది వాస్తవం. సో ఈ విషయాలు ప్రజలకు చెప్పడం పట్ల వాళ్ళు ఈరోజు ఇంత మద్దతు వస్తుంది, ఇంత సంతకాల సేకరణ ఎక్కువైందంటే కారణం ఏంటంటే నమ్మారు, ఉన్నాయి కళ్ళ ముందు సాక్ష్యాలు. సో ఆ విషయాలకు వారు క్లారిటీ వచ్చింది కాబట్టి మరి గవర్నర్ గారికి కూడా ఇక్కడ ప్రజా మద్దతు ఉందా లేదా, ఈ కూటమి సర్కారు చెప్తుంది నిజమా అబద్ధమా అన్నది సంతకాల సేకరణ సంబంధించి ఆ డేటా అంతా చూపిస్తే వారికి గవర్నర్ గారికి కూడా అర్థమవుతుంది కదా, తద్వారా ఈ ప్రైవేటీకరణ ఆపడానికి ఒక అవకాశం ఉంటుంది కదా. సో ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని వైసీపీ సక్సెస్ఫుల్గా సజీవంగా ఈరోజు వరకు కూడా ఉంచిందనడంలో ఎలాంటి సందేహమే లేదు. అయితే మరి ఇక్కడ వీళ్ళు విచిత్రం ఏంటంటే ఎక్కడ సంతకాలు పెట్టారు, ఎవడు పెట్టాడు సంతకాలు, ఏ నియోజకవర్గంలో ఎవరు సపోర్ట్ చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు, నిద్రమత్తులో ఉన్నారనుకోండి వీళ్ళు. అలా అంటూనే ఈ కూటమి సర్కారు మరి అడుగడుగున జిల్లా కేంద్రాలకు వచ్చే వాటిని అడుగుకుంటున్నారు. విద్యార్థి సంఘాల లీడర్లకు నోటీసులు ఇవ్వడం, కేసులు పెట్టడం, ర్యాలీలకు అనుమతి ఇవ్వకపోవడం, మరి సంతకాలు ఉంటాయి కదా, బండిల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్స్ తరలించాలి కదా, తీసుకురావాలి కదా, మేము దానికి అనుమతి ఇవ్వమంటారు. ప్రజా మద్దతు లేదంటున్నారు కదా, ఎందుకు భయపెడుతున్నారు? అడుగడుగున అడ్డుకునే కార్యక్రమం. మీరు భయపెడితే వాళ్ళు భయపడుతున్నారా? లేదు, స్వచ్ఛందంగా వస్తున్నారా అని కూడా నేను వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను మీకు. మనం ఉట్టిగా మాట్లాడితే ఎవరు నమ్మరండి. కాబట్టి వాళ్ళు నిద్రమత్తులో ఉన్న వాళ్ళని లేపాలంటే సాక్ష్యాలు కావాలి. సో ఆ సాక్ష్యాలు ఏంటో కూడా మీకు చూపిస్తాయి. ఇక్కడ పోలీసులు అడ్డుకుంటున్నటువంటి విజువల్స్, సిదిరి అప్పలరాజు గారు ఆపేశారంతా. పాయింట్ అర్థమైంది. ఇక్కడ అఫీషియల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా మెసేజ్ పెట్టలేదంట. పెట్టకపోయినా కూడా అంతమంది వచ్చారు వాళ్ళు. సిదిరి అప్పలరాజు గారు అదే అడుగుతున్నారు, నేను ఎక్కడైనా అఫీషియల్గా మెసేజ్ పెట్టానా, మా పార్టీ ఎక్కడైనా అఫీషియల్గా మెసేజ్ పెట్టిందా, కదలి రండి తరలి రండి సపోర్ట్ చేయండి అని చెప్పి.
ఎక్కడ కూడా పెట్టలేదు, స్వచ్ఛందంగా వచ్చారనేది ఒక పాయింట్. స్వచ్ఛందంగా వచ్చారనడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. రాయచోటికి సంబంధించింది అది, విశాఖపట్నం. మహిళలు, యువత, పార్టీ నాయకులు, ఇదిగోండి వేరు ప్రాంతాల్లో పేరు నాని జెండా ఊపి జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నటువంటి ఇమేజ్కి సంబంధించి రోజా గారు, కరుణాకర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారు. సో ఇది అనంతపురం డిస్టిక్. సో ఇట్లా 175 నియోజకవర్గాల నుంచి భారీగా ప్రజల నుంచి సేకరించినటువంటి సంతకాల ఆ బాక్స్ ఏదైతే ఉందో జిల్లా కేంద్రాలకు తరలించేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలు కానివ్వండి, పార్టీ శ్రేణులు కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, అందరూ కూడా ఉన్నటువంటి వీడియో క్లిప్పింగ్స్, ఫోటో క్లిప్పింగ్స్. మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేసిందో దీని ద్వారానైనా చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడాన్ని ఆపుతారా లేదా అన్నది చూద్దాం. ఒకవేళ కంటిన్యూ చేస్తా అంటే మరి వైసీపీ పార్టీ స్టెప్ ఎలా ఉంటుందన్నది కూడా చూడాల్సి ఉంది. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.